ఇక్కడ ఆ మాన్స్టర్ ఇంకా అన్కాన్షియస్ గా ఉన్న శామ్ ని చూసుకుంటూ ఉంటుంది. కానీ చూసే మనుషులకి ఇది అర్థం కావాలి కదా. వాళ్ళు ఈ మాన్స్టర్ శామ్ చుట్టూ తిరగడం చూసి చంపేసిందేమో అని భయపడతారు. హీరో హీచి అయితే ఏం ఆలోచించకుండా తన కొడుకు వైపుకు పరిగెట్టాలనుకున్నప్పుడు ప్రొఫెసర్ ఎమోషనల్ గా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఆపి, మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతుంది, కానీ ఒక్క సెకండ్ దానికి ట్రాంకులైజర్ షూట్ చేసి మాన్స్టర్ స్ప్రో కోల్పోయాక మీ కొడుకుని వెళ్లి తెచ్చుకుందాం, పిచ్చి పిచ్చిగా రిస్క్ తీసుకోవద్దని అతను కనిపెట్టిన ఆ మత్తు మంది ఇంజెక్షన్ ని ఆ మాన్స్టర్ మీదకి షూట్ చేస్తాడు. కానీ వీళ్ళ బ్యాడ్ లక్ ఫస్ట్ గురి ఆ మాన్స్టర్ దాని తోకతో తోసేస్తుంది. యాక్చువల్లీ దీనికి వీళ్ళొచ్చారని ముందే తెలుసు, కానీ శామ్ మీద క్యార్ వల్ల అతన్ని చూసుకుంటూ వీళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వీళ్ళే అటాక్ మొదలు పెడితే ఊరుకుంటుందా? టెన్షన్ తలకెక్కి మళ్ళీ హెల్మెట్ వేసుకుని ఫైట్ కి రెడీ అవుతుంది. అది రావడం చూసి హీరో ట్రాంకులైజర్ గన్ తీసుకుని దాని మీదకి గురి ఇంకోసారి ఏం చేస్తాడు. ఇది స్ట్రైట్ గా వెళ్లి దాని మడికి తగులుతుంది. సరిపోదన్నట్టు హీరోయిన్ కూడా ఎక్స్ట్రాగా ఒక మత్తు మందు బాటిల్ ని దానిపైకి విసరడంతో ఈ మాన్స్టర్ వెంటనే శామ్ ని చాలా జాగ్రత్తగా ఈ ఫైట్